హాయ్ ఫ్రెండ్స్, ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే మన దేశము మనము చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాము. చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన దేశం చుట్టూ అటు పాకిస్తాను, ఇటు నేపాలు, ఇటు బంగ్లాదేశు, అటు మయన్మారు, ఇటు శ్రీలంక, అటు మాల్దీవ్స్, ఈ దేశాలన్నింటిలో అల్లకల్లోలం ఉంది. ప్రభుత్వాలు మొత్తం మారిపోయినాయి. ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. మొత్తం మన దేశాన్ని మొత్తం సరౌండింగ్ చేశారు. ఈ సరౌండింగ్ చేయడంలో అటు చైనా పాత్ర ఉండొచ్చు, ఇటు బ్రిటన్ పాత్ర ఉండొచ్చు, అటు అమెరికా పాత్ర ఉండొచ్చు, ఇంకా వేరే దేశాల పాత్ర కూడా ఉండొచ్చు, ఉందని కూడా కొన్ని నివేదికలు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక వారం రోజుల నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు మనకు చాలా విషయాలు నేర్పిస్తున్నాయి. ఎందుకంటే ఈశాన్య భారతాన్ని భారతదేశం నుంచి దూరం చేయాలంటే చికెన్ నెక్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అది దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఆ ఒక్క ప్లేస్లో బ్లాక్ చేస్తే దాదాపు ఈశాన్య భారతంలో ఉన్న రాష్ట్రాలతో మనకు సంబంధం తెగిపోగానే అటు చైనా విజృంభిస్తుంది, ఇటు బంగ్లాదేశ్ వాళ్ళు ఆక్రమించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి దీంతోపాటు ఇంకా చాలా దారుణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో కూడా ఆ దేశాల్లో జరిగినట్టు మన దేశంలో కూడా అల్లర్లు, హింస జరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా కొన్ని దేశ విచ్ఛిన్న శక్తులు అవకాశం కోసం ఎక్కడ సందు దొరుకుద్దా అని వేచి చూస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నాం. హైదరాబాద్లో, తెలంగాణలో, ఏపీలో మనకు కళ్ళలో లేవు, గొడవలు లేవు, ప్రశాంతంగా ఉన్నాం. కానీ నిబురు గప్పిన నిప్పులా ఉంది వాతావరణం. నేను మీడియాలో పనిచేస్తా కాబట్టి రోజు అప్డేట్ వస్తూ ఉంటాయి. ఆ పరిణామాలు దృష్టి పెట్టుకొని నేను ఈ విషయం చెప్తున్నా. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ ఇండి కూటమి పార్టీలు ఒక పెద్ద ఎత్తున హింస, ధర్నాలు, రాస్తారోకోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని విషయాలు మాకు తెలుస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇటీవల ఈ మధ్య అగ్నివీర్ పథకం స్కీమ్పై యువకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ. దాంతోపాటు బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లను బేస్ చేసుకొని కొంతమంది ఇండి కూటమి ఎంపీలు కొన్ని కీలక ప్రకటనలు చేసిళ్ళు. ఎందుకంటే మోదీని కూడా బంగ్లాదేశ్ అసీనాన్ని చేసినట్టే మోదీని కూడా చేస్తారు, మోదీ ఇంట్లో కూడా ప్రజలు చొరబడతారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా కీలకమైన, ఈ హింసలు చేయబోతున్నారని ఒక మనకి ఇంటెలిజెన్స్కి కీలకమైన ఆధారం ఇది. ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంది, ముఖ్యంగా ఈ కాంగ్రెస్, ఇండి కూటమి నాయకుల ధోరణి ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించండి. ఎంతో కొంత మంచి చేస్తే తప్ప బీజేపీ గవర్నమెంట్ మూడోసారి ఫామ్ కాదు. ఇదివరకు కాంగ్రెసేతర ప్రభుత్వం మూడోసారి ఫామ్ అయిన చరిత్ర దేశ చరిత్రలో లేదు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. కానీ మూడోసారి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. మూడోసారి ప్రధాని మోదీ ప్రధాని అయ్యింది. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక దేశాన్ని విడగొట్టాలనో, లేకపోతే దేశంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టి, కొద్ది తేడా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున అల్లర్లు జరిపించేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. ఈ అన్ని వార్తలు చూస్తుంటే చాలా భయమేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ సిచ్యువేషన్, అటు కర్ణాటకలో, అటు కేరళలో, ఇటు తమిళనాడులో, అటు ముంబైలో అయితేనేమి, ఇటు కలకత్తా, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పరిస్థితి, అటు ఢిల్లీలో ఈ దారుణమైన పరిస్థితులు, అటు కాశ్మీర్లో దారుణమైన పరిస్థితులు రాబోతున్నట్టు కొన్ని ఇంటెలిజెన్స్ కొంత న్యూస్ తెలుస్తూ ఉంది. అంచనా వేస్తే చాలా ఫీజులు ఎగిరిపోయని విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్, ముఖ్యంగా మన తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దు. మన దేశం ప్రశాంతంగా ఉంది. మన ఇటు నేపాలు, ఇటు శ్రీలంక, అటు బంగ్లాదేశ్, అటు మాల్దీవ్స్, ఇటు పాకిస్తాన్లో అడుక్కు తింటున్నారు. అక్కడ బతకలేక దొంగచాటున భారతదేశంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మనం చాలా సంయమనంతో పాటించాలి. మనకు బీజేపీ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అపోహలు, ఈ విష ప్రచారాలు అసలు నమ్మొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ను నమ్మొద్దు. ముఖ్యంగా ఇండి కూటమి నేతల మాటలు అస్సలు నమ్మొద్దు. వాళ్ళ నేతలకు ఏం కాదు, కింద స్థాయిలో ఉన్న ప్రజలు చనిపోతారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తున్నాం ఎన్ని వేల మంది చనిపోతున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న 1 కోటికి పైగా ఉన్న హిందువుల పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ట్విట్టర్లో కానీ ఏదైనా యూట్యూబ్లో కానీ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైనా చిన్న ఇష్యూ జరగంగానే ఎక్కడో చిన్న ఇష్యూలు జరగంగానే ఇంత పెద్ద ఎత్తున లేచే కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, అఖిలేష్ యాదవ్లు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి దారుణంగా చంపుతున్నారు. హాస్టల్లో హిందూ స్టూడెంట్లు ఉన్న హాస్టల్ మీద దాడి చేస్తే వాళ్ళు తప్పించుకోవడానికి హాస్టల్ డ్రైనేజ్ పైప్ లైన్ పట్టుకొని కింది దిగుతుంటే రాళ్లతో కొట్టి చంపొస్తున్నారు. వాళ్ళు ఆ రాళ్ళ దెబ్బలు పైనుంచి 5, 6, 4, 5 అంతస్తుల నుంచి కింద పడి చనిపోతున్న పరిస్థితులు ఆ వీడియోలు చూస్తే గుండె తరిక్కుపోతుంది. మొత్తం బంగ్లాదేశ్లో దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆడవాళ్ళను పట్టుకొని దారుణంగా కొట్టి గుంజీలు దిగించి కాలు మొక్కిస్తున్నారు. మగవాళ్ళను కర్రలతో వెంటబడి కొడుతున్నారు. ఒక అమ్మాయి విజువల్ చూసిన, నేను ఒక వీడియో చూసిన, ఒక షాపింగ్ మాల్ అనుకుంటుంది. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి అక్కడ ఒక మూలకు పడేసారు. నేను ఆ వీడియో చూసిన. ఇలాంటి సంఘటనలు దారుణం జరుగుతున్నాయి. అయితే గత 4-5 రోజుల నుంచి అక్కడ హిందువులు రిటర్న్ అటాక్ ప్రారంభించి ర్యాలీలు చేయడము, మాకు భద్రత కావాలంటూ కూడా నిరసనలు చేయడము, ఇలాంటివి చేయడం వల్ల కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది. కానీ ఒకసారి గుర్తుపెట్టుకో, CAA సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చిల్లో ఇప్పుడు అర్థమవుతుందా? NRC ఎందుకు తీసుకొచ్చిల్లో ఇప్పుడు అర్థమవుతుందా? ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. దాదాపు మన దేశంలో అసలు హిందూ దేశం ఇది, ఎన్నో సంవత్సరాలు అసలు ఇది హిందూ దేశాన్ని ఇస్లామిక్ స్టేట్గానో లేకపోతే లౌకిక స్టేట్గానో తీసుకొచ్చి అధికారాన్ని చేదిక్కించుకోవడం కోసమే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన చర్యల కారణంగా ఈరోజు భారతదేశంలో హిందువులు ఒక మైనారిటీలుగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో, దాదాపు 10 రాష్ట్రాల్లో, 6-7 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మాత్రం కల్పించే విధంగా కాంగ్రెస్ అదేవిధంగా ఇండి కూటమి పార్టీలు చేసే ప్రయత్నాలకు మనం లొంగకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది క్రూషియల్ టైము. ఈ బంగ్లాదేశ్, పాకిస్తాను, నేపాల్, ఈ శ్రీలంక కాకుండా బయట దేశాల్లో చాలా దేశాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఒక 20-30 దేశాల్లో అల్లర్లు, హింస, టెర్రరిజం, అటాక్స్ దారుణం. ఇజ్రాయెల్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాను, అటు ఉక్రెయిన్, ఇటు రష్యా, ఇలాంటి దేశాల్లో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మన దేశమే కొంచెం ప్రశాంతంగా ఉంది. బార్డర్లో కొంచెము ఇప్పుడు తాజా పరిస్థితుల్లో కొంచెము బార్డర్లో కూడా కొంచెము సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసేది తెలియదు. అయినా కూడా తిరిగి అటాక్ చేసి మొత్తం స్మాష్ చేసే సత్తా భారతదేశానికి ఉంది. కానీ అదంతా జరగాలంటే చాలా ప్రాణ నష్టం, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక యుద్ధం జరిగితే లేదా ఒక హింస జరిగితే మళ్ళీ తిరిగి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఏ వస్తువు కావాలంటే అది మనకు తొందరగా దొరుకుతుంది, లేకపోతే ఏదైనా పని కావాలంటే తొందరగా దొరుకుతుంది. ఇక్కడ దక్షిణ భారతదేశంలో 1000 రూపాయల కూలి ఉంటే ఉత్తర భారతదేశంలో 300-400 ఉంటుంది కూలి. కాబట్టి ఒకవేళ ఇలాంటి హింసలు జరగడమో, యుద్ధం జరగడమో జరిగితే అలాంటి పరిస్థితి మనకు అంత ఈజీగా వస్తువులు దొరకదు, కూలి పని దొరకదు. చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. మనము ఏపీలో చూస్తున్నాం కొన్ని సిచ్యువేషన్స్. శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు. లీటర్ పెట్రోల్ 400-500 ఉంది. ఆ స్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇప్పటికైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్, ఎన్డీ కూటమి పార్టీలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మనం అసలు స్పందించదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా. అసలు చాలా విషయాలు తెలుసు, అవన్నీ చెప్పలేను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఓకే.